తర్వాత మనకు పరలోకం వెళ్ళాడాలంటే ఈ భూమి మీద మనకు కావాల్సిన విషయమై ఎంత శాతం ఉండాలి విశ్వాసం? ఎంత శాతం ఉండాలి నీతి? ఎంత శాతం ఉండాలి ప్రేమ? ఎంత శాతం ఉండాలి ఓర్పు? ఎంత శాతం ఉండాలి మనకన్నీ కూడా భక్తి కావాల్సింది? పడిపోనంత, దూరం అవనంత ఉండాలి. చూసారా? మనం వీటి మీద దృష్టి పెట్టకుండా మిగతా వాటి మీద ఎక్కువ దృష్టి పెడితే టైం పోద్ది, విశ్వాసం తగ్గిపోద్ది, దేవుడి కోసం బతకలేం, దేవుడు చెప్పింది చేయలేం. అది సాతాన్ టార్గెట్. ఒక రోజున ఈ లోకాన్ని మనం విడవాలి. ఒక రోజున ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మనం పరలోకం వెళ్ళాలో నరకం వెళ్ళాలో తేల్చుకొని కదా వెళ్ళాలి. నరకానికి ఎందుకు వెళ్ళాలి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు? కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు రేపటికి బియ్యం ఉందో లేదో, రేపటికి 3 పూటలకు ఉందో లేదో అర్థమైపోద్ది. మనం అంటుంటాం, అమ్మో రేపు ఒక పూటే వస్తుంది అంటే అర్థమైపోతుంది శాతం మనకి బియ్యం ఎంత ఉంది ఇంట్లో కదా. అలాగే మన జీవితంలో ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు, భౌతికమైన జీవితంలో ఈ భూమి మీద ఉన్నంత వరకు మనల్ని పడగొట్టేవి, దూరం చేసేవి ఎన్నో ఉంటాయి, వస్తాయని దేవుడు చెప్పాడు కాబట్టి, ఉన్నాయని దేవుడు చెప్పాడు కాబట్టి, వాటిని గెలిచేంత, వాటికి లోబడకుండా ఉండే అంత, దేవునికి దూరం అవ్వకుండా ఉండే అంత విశ్వాసము, విధేయత, పరిశుద్ధత, ఓర్పు, ప్రేమ మనలో ఉంటేనే మనం పరలోకానికి వెళ్ళేటటువంటి భక్తి శాతంలో ఉన్నాము అని అర్థం.